వారి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఇక్కడి నుంచి నేను బైబిల్లో చాలామంది వారి కష్టకాలంలో ప్రభువుకు మొరపెట్టినటువంటి వారిని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా మీరు కష్టంలో ఉన్నప్పుడు చాలామంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కష్టంలో ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నాకు బాగోలేదని కొంతమంది దేవునికి దూరం అవుతారు. మేము ప్రభువుని నమ్ముకున్నాం, చాలా ఆశీర్వదించబడాలని ఆశించాం, చాలా దీవెన వస్తుందని ఎదురు చూసాం, చాలా ప్రార్థించాం, కానీ మాకు కష్టం వచ్చింది కాబట్టి అని కొంతమంది దేవునికి దూరం అవుతూ ఉన్నారు. ఈ దినాల్లో కొంతమంది దేవుని మీద అలుగుతూ ఉన్నారు, కొంతమంది సేవకుల మీద అలుగుతూ ఉన్నారు, కొంతమంది సంఘం మీద అలుగుతూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు దూరం అయిపోయేటటువంటి కుటుంబాలు, విశ్వాసులు, సేవకులు కొరకు నేను ఈ మాటను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మీరు కష్టం వస్తే చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరేం చేయాలని నేను చెప్పాలని ప్రభు నా హృదయంలో ఈ వాక్య భాగాన్ని ఉంచాడు. నేను ఇవి జ్ఞానయుక్తంగా చెప్పట్లేదు, కానీ అనుభవపూర్వకంగా మీకు చెప్తా ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం నుంచి కష్టంలో ఉన్నప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినటువంటి ఒక గొప్ప రాజుని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు నేను చదువుతా ఉన్నాను. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైనటువంటి యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొను అని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి సందర్భం. మరి ఒకసారి నేను ఒక ప్రాఫెట్కి, ఒక ప్రవక్తకి ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నాను. వరుసలో ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటే వాళ్ళ కొరకు ఆయన ప్రవచనాలు చెప్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని దేవుడు తనకు కనపరిచినటువంటి మాటలు వాళ్ళకి వరుసగా చెప్తా ఉన్నాడు. నేను యథావిధిగా ఆయన చెప్పినవన్నీ ఇంగ్లీష్లో చెప్పినవి తెలుగులో చెప్తా ఉన్నాను. ఒక కొంచెం నడి వయసు, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు, 50-55 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ఆయన ప్రార్థన చేయమని వచ్చాడు. ఏ విషయం చెప్పలా, నాకు నడుము నొప్పి, కాలు నొప్పి ఇవేమీ చెప్పలేదు. చెప్పకపోయినా ఈయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకసారి కళ్ళు తెరిచి అతన్ని చూశాడు. చూసి, నువ్వు 6 నెలల్లో దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పాడు. ఇండైరెక్ట్గా 6 నెలల్లో నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. నేనేమో తెలుగులో అతనికి చెప్పాలి, తెలుగులో అది ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. నేను చెప్పలా, నేను ఆగిపోతే నన్ను మరలా తట్టి, నువ్వు చెప్పు 6 నెలల్లో దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు. నాకు భయం వేసింది చెప్పడానికి. హిజ్కియా దగ్గరికి ప్రవక్త వచ్చాడు. హిజ్కియాకి ఏమొచ్చిందంట? మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట. ఈ రోగం ఏంటో వివరంగా రాయబడలేదు, కానీ బహుశా మన రాజులకు వచ్చేటటువంటి రోగము లాంటిదే రాచపుండు వచ్చి ఉండొచ్చు అని చాలామంది చెప్తారు. ఇంకా మోడర్న్ టర్మ్స్లో ఏం చెప్తారంటే ఒక క్యాన్సర్ అయి ఉండొచ్చు అని కూడా చెప్తారు. ఇంకా తర్వాత తనకిచ్చినటువంటి ట్రీట్మెంట్ని బట్టి. క్యాన్సర్ కానీ మీకు వచ్చిందనుకోండి, మీరు ఇంకా క్యాన్సర్ అనే అర్థమని చెప్తారు చాలామంది. 3rd స్టేజ్లో 4th స్టేజ్లో మీకు క్యాన్సర్ వచ్చినట్టు కానీ తెలిసిందనుకోండి, సాధారణంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తారు, కానీ మీరు చచ్చిపోవడం మాత్రం గ్యారంటీ అని చెప్తారు. డాక్టర్స్ చెప్పేస్తారు. 2022వ సంవత్సరంలో మా అమ్మగారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ట్రీట్మెంట్ అంతా అయ్యింది.
ట్రీట్మెంట్ అయిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, క్యాన్సర్ కణాలన్నీ కూడా బాడీలోంచి బయటికి వెళ్ళిపోయాయి. చంపేసాం మేము. క్యాన్సర్ మీ బ్లడ్ ద్వారా అన్ని పార్ట్స్‌కి స్ప్రెడ్ అయిపోతూ ఉంటది. వాటిని టెర్మినేట్ చేస్తారు. రేడియేషన్ ఇచ్చి, కీమోథెరపీ ఇచ్చి. ఒక 15 సంవత్సరాలు మీ అమ్మగారు బ్రతుకుతారు అని చెప్పారు. 15 ఇయర్స్. ఆమె తగ్గిపోయిన తర్వాత ఇంటికొచ్చేసింది. వచ్చిన తర్వాత 2003 కల్లా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎగ్జాక్ట్‌గా నెలలతో సహా కరెక్ట్‌గా 15 సంవత్సరాలకి 2017లో ఆమె చనిపోయింది. ఆమె చనిపోతున్నప్పుడు ఇంకా ఒక నెల రోజుల్లో చనిపోతుందనక కొంచెం అనారోగ్యంగా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి ఆయన ఏం చెప్పారంటే, ఈమె క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకుంది కదా, ఈమె కొన్ని వారాల్లో చనిపోతుంది, మీరు డాక్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళకండి, బాడీలో సెల్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చనిపోతున్నాయి అని చెప్పారు. ఈరోజు టెస్టులు చేసి ఎప్పుడు చనిపోతారో కూడా కరెక్ట్గా చెప్తారంట. నా ఫ్రెండ్ ఒక ఆయన అమెరికాలో ఉంటాడు, అతను సైంటిస్ట్ అనమాట అండి. ఆయన హైదరాబాద్లో ఒక టెస్ట్ వచ్చింది. ఆ టెస్ట్ అంట, మీరు ఏ సంవత్సరంలో మీకు ఏ జబ్బు వస్తుందో, ఎప్పుడు మీరు చచ్చిపోతారో 100% ఎగ్జాక్ట్గా చెప్పగలరంట. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో కొంతమంది చేసుకున్నారు, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. మన సినిమా యాక్టర్ చిరంజీవి గారు కూడా ట్రస్ట్ చేసుకుంటే, నీకు 10 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని 10 సంవత్సరాల క్రితం చెప్పారు వాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత వస్తుందని 10 సంవత్సరాల క్రితం వస్తే దానికి ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు అని చెప్తారు. ఆ టెస్ట్ ఇప్పుడు హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది, ఒకప్పుడు అమెరికాలోనే ఉండేది. నేను ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎవరైనా మీకు చెప్పారనుకోండి, ప్యాకప్ అని చెప్పారనుకోండి, ఎవరైనా మీకు చెప్పారనుకోండి, నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంకెక్కువగా బంగారం కొనకు, ఎక్కువగా భూములు కొనకు, ప్యాకప్ ఉపయోగం లేదు, పెద్ద ఇల్లు కట్టకు, నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని మీకు ఒకవేళ ఎవరైనా చెప్తే మీరేం చేస్తారు? కోప్పడతారా? అది శాపం అనుకుంటారా? అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం అనుకుంటారా? ఇక్కడ హిజ్కియా రాజు, ఇతను మామూలు వ్యక్తి కాదు, అత్యధికంగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. దినవృత్తాంతాల గ్రంథంలో తీయండి, దినవృత్తాంతాల గ్రంథం. అసలు ఇవన్నీ ఎట్లా జరుగుతూ ఉన్నాయో చాలా ఆశ్చర్యం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు పనిచేసేటటువంటి విధానాన్ని మీరు గమనించాలి. మన జీవితాల్లో దేవుడు దర్శించాలంటే ఆయన పనిచేసేటటువంటి విధానంలోనికి మీరు రావాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం అనుకుంటా, 32. 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. నేను చదువుతానులే. ఆయన యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి ఆయనకి సూచన ఒకటి దయచేసెను. ఏం చేశాడంట? యెహోవాకు మొరపెడితే దేవుడు ఏం చేశాడంట? ఆయన చిత్తమును తెలియపరచను. ఇంకేం చేశాను? ఒక సూచనను కూడా ఇచ్చాడంట. ఆయన చిత్తం ఏంటి తెలుసా? చనిపోతావని చెప్పాడు. రెండవది ఏంటంటే, ఆయన చిత్తం ఏంటి తెలుసా? నిన్ను మరలా నేను బాగు చేస్తాడని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంట? అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదికి యోధా యెరూషలేము వారి మీదకి కోపము రాగా, ఏమొచ్చిందంట? కోపం. హిజ్కియా గురించి నేను కొంచెం కిందకు వచ్చి హిజ్కియాకి దేవుడు ఏం మేలు చేశాడో నేను చెప్తా. అదేంటి ఏం రాసింది? హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము వారి మీదకి నీ కోపము రాగా అని రాసింది. ఎంత మేలు చేశాడు తెలుసు దేవుడు? కిందన చూస్తున్నాను చూడండి, కిందన రాస్తా ఉన్నది 27వ వచనం. హిజ్కియా అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయును కలిగెను. అతడి వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను రాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను
సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను. ధాన్యములను, ద్రాక్షరసమును, తైలమును ఉంచుటకు కొట్లను, పలు విధములైనటువంటి పశువుల సాలను, మందలను, దొడ్లను కట్టించెను. మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములందు విస్తారమైన గొర్రెల మందలను, పశువులను అతడు సంపాదించెను. ఇది దేవుడు చేసినటువంటి మేలు. దేవుడు విస్తారంగా హిజ్కియాను దీవించాడంట. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కింగ్, చాలా మంచి రాజు. అయితే హిజ్కియా ఏం చేశాడంట? గర్వించాడంట. అది తెలుసుకున్నాడు. ఎప్పుడైతే మరణకరమైనటువంటి రోగం వచ్చిందో వెంటనే మేల్కొన్నాడు. మేల్కొని ఏం చేస్తున్నాడు? అక్కడ ఏం రాసింది? హిజ్కియా 25వ వచనం. హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేముల వారికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి అని రాసింది. మీకు ఒక విషయం తెలుసా? మీకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. అయితే ఆ ఇబ్బంది ఎందుకు వచ్చిందో మీరు గమనించుకునేటటువంటి వారిగా ఉండాలి. నాకు ఈ నష్టం ఎందుకు వచ్చిందో మీరు గమనించుకునేటటువంటి వారిగా ఉండాలి. మా కుటుంబానికి ఈ బాధ ఎందుకు కలిగింది అని మీరు ప్రశ్నించుకునేటటువంటి వారిగా ఉండాలి. హిజ్కియాకి ఎప్పుడైతే మరణకరమైన రోగం వచ్చిందో అప్పుడు ఏం చేశాడంట? తను గర్వమును ఏం రాస్తుంది? హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకొనిరి. దిస్ ఈజ్ వండర్ఫుల్. క్రైస్తవ జీవితంలో నువ్వు హృదయ గర్వంతో నువ్వు కొనసాగితే నీ జీవితంలో చాలా నష్టపోతావు. అతిశయంతో కొనసాగితే దేవుని ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకుంటావు. రాజుల గ్రంథంలో మనం చదివినటువంటి భాగానికి వద్దాం. నేను మీకు అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మీ జీవితంలో ప్రార్థనలకి జవాబును తీసుకొచ్చేటటువంటి ఒక విధానాన్ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. హృదయ గర్వమును విడిచి తమ్మును తాము తగ్గించుకొని. మీరు ఒకవేళ ఏదైనా గర్వం ఉంటే అది విడిచిపెడితేనే మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒకవేళ నువ్వు బాగా తెలివైనవాడు అవ్వచ్చు, చాలా మంచిది. బాగా తెలివైనవాడిని అనుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయ్యి చూపించాలి, అంతేగాని హృదయ గర్వాన్ని పెంచుకోకూడదు. ఒకవేళ బాగా డబ్బులు ఉన్నాయి అనుకుంటే నువ్వు బాగా పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసి చూపించాలి, అంతేగాని హృదయ గర్వాన్ని పెంచుకోకూడదు. బాగా భూములు ఉన్నాయనుకుంటే మంచి వ్యవసాయం చేసి నువ్వు చూపించాలి, అంతే తప్ప నీ హృదయ గర్వాన్ని పెంచుకోకూడదు. నీకు కలిగినది ఏది కూడా నీ హృదయ గర్వాన్ని పెంచేటటువంటిది ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే నీ ప్రార్థనలు వ్యర్థం, నువ్వు వాక్యం వినడం వ్యర్థం, నీవు రాత్రి పగలు గిలగల గింజుకోవడం కష్టం. నువ్వు తలక్రిందులుగా ప్రార్థన చేసినా సరే నీ హృదయ గర్వం ఉంటే తప్ప నీవు చాలా ఇబ్బందులే పడతావు తప్ప దేవుని యొక్క వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని జీవితంలో నువ్వు చూడలేవు. హిజ్కియా గురించి రాయబడినటువంటి మాట నేను 2వ రాజుల గ్రంథం 20వ వచనం 20వ అధ్యాయంలో మనం చదివిన భాగానికి తిరిగి వచ్చి మీరు చూడండి. నేను 3 భాగాలు నేను చూపిస్తూ ఉంటాను. మీరు మూడు దగ్గర మీరు వేలు పెట్టుకోండి. 20వ అధ్యాయం ఏం రాయబడుతుంది? నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, మీరు చెప్పండి, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని. మీరు ఎప్పుడైనా గోడ తట్టు తిప్పుకున్నారా? మీరు ముఖాన్ని ఎప్పుడైనా గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేశారా? గోడ తట్టు తిప్పుకొని. నేను ఈ రాత్రి మీకు గోడ తట్టు తిప్పుకొని చేసేటటువంటి ప్రార్థన గురించి మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. చాలాసార్లు మనం మనుషులు తట్టు తిప్పుకొని ప్రార్థనలు చేస్తాం. మన ప్రార్థనలు ఎదుటి వాళ్ళు ఆలకించి జవాబు ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం. మన ప్రార్థనలు మనుషులు ఆలకించాలని ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనుషుల్ని సంతోషపెట్టాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. నీ అవసరాలు మనుషులకు తెలియాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేయాలి.
చూడండి 121వ కీర్తన 1వ వచనం. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. నీకు ఆర్థిక అవసరం వచ్చిందనుకోండి, డబ్బులున్న వాళ్ళ వైపు తిప్పి నువ్వు ప్రార్థనలు చేయకూడదు. అది గోడ తట్టు తిప్పి ప్రార్థన కాదు. నువ్వు యెహోవా వైపు తిరగాలి. నీకు వ్యాధి కలిగిందనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం తెలుసా? డాక్టర్లకు ఫోన్లు చేస్తాం, హాస్పిటల్ అంటే తిరుగుతూ ఉంటాం. నువ్వు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. గోడ తట్టు తిరిగి అంటే అర్థమే. గోడ తట్టు ఎవరు తిరుగుతారంటే, గోడ తట్టు నువ్వు ఎప్పుడు తిరుగుతావు తెలుసా? నీకు ఏ తట్టు తిరగడానికి అవకాశం లేనప్పుడు నువ్వు గోడ తట్టు తిరుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆధారం లేనప్పుడు నీవు దేవుని తట్టు తిరుగుతావు. జేబులో డబ్బులు ఉన్నంతకాలం దేవుని దగ్గరికి నువ్వు రావు. ఆరోగ్యం ఉన్నంతకాలం దేవుని దగ్గరికి రావు. ఆరోగ్యం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు గోడ తట్టు తిరగం మనం. మనం మనుషుల తట్టు తిరుగుతాం, లోకం తట్టు తిరుగుతాం. ఈ లోకంలో సుఖ సంతోషాల వైపు తిరుగుతాం, వస్తువులు సమకూర్చుకోవడంలో పడతాం, మేడల మీద మేడలు కట్టుకుంటాం, వాహనాలు కొనుక్కుంటాం, మన జీవితాన్ని సుఖంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యువర్ డేస్ ఆజ్ ఓవర్. ఈ భూమి మీద నీ దినములు లెక్కించట నేర్చుకును అని చెప్తా ఉన్నాడు. ప్రవ్వా దినములు లెక్కించట నాకు నేర్పుము అని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను ఈ రాత్రి మీకు చెప్తా ఉన్నాను, అండ్ దేర్ ఈజ్ నో హోప్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నువ్వు తిరగడానికి ఒక తట్టు కూడా లేనప్పుడు, ఒక దిక్కు కూడా లేనప్పుడు, హిజ్కియా ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నారంట. ఈ ప్రార్థన మీరు కానీ చేయగలిగితే అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయగలిగిన ప్రార్థన కాదు. ఈ ప్రార్థన చేయాలంటే గట్స్ ఉండాలి. ఈ ప్రార్థన చేయాలంటే నీ జీవితంలో సాక్ష్యం ఉండాలి. ఈ ప్రార్థన చేయాలంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి. ఈ ప్రార్థన చేయాలంటే నీ జీవితంలో యథార్థత ఉండాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు కదా అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం అంత సులువేం కాదు. రాత్రికి వెళ్ళి మీరు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం అంత సులువు కాదు. చూడండి, హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడో తెలిస్తే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. హిజ్కియా ప్రార్థన ఏం చేశాడు చూడండి. అతడి ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. నేను కన్నీటి ప్రార్థన గురించి చెప్పట్లా, ఏం చెప్తున్నాడు తెలుసా? అతను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. వాట్ కెన్ యూ ప్రే? నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, ప్రతి అవకాశాన్ని నువ్వు వాడుకుంటూ, ప్రతి ఆశీర్వాదాన్ని నీ స్వార్థం కొరకు ఉపయోగించుకుంటూ, యథార్థత లేకుండా జీవించేటటువంటి వ్యక్తి ఈ ప్రార్థన చేయలేడు. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఏం ప్రార్థన చేశాడు? ఏంటి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? యెహోవా యథార్థ హృదయుడనై. వాట్? నేను ఒక మాట మీకు చెప్తాను. ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. మనుషుల దగ్గర నీ నటన దేవుని దగ్గర పనికిరాదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు తన హృదయమును చూస్తుందని చెప్తా ఉన్నాడు. దావీదుని సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు అతని ఎత్తు, అతని పైరూపాన్ని నువ్వు లక్ష్య పెట్టకు. దేవుడు మనుషుల పైరూపమును చూడడు, హృదయమును లక్ష్య పెట్టువాడని. గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఈ ప్రార్థన చేయాలంటే నీ హృదయం ఎలా ఉండాలంటే యథార్థ హృదయుడివై జీవించాలి. యథార్థత అంటే ఏంటంటే,
ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. నువ్వు లోపల ఏమై ఉన్నావు బయట కూడా అదే అయి ఉండాలి. నువ్వు ఏదైతే మాట్లాడతావో అది యథార్థమై ఉండాలి. నిన్నెవరు పొగడమని అడగరే, నిన్ను అబద్ధం ఆడమని చెప్పరే, మనమే చెప్తా ఉంటాం. నువ్వు 2 అబద్ధాలు చెప్పమ్మా బాగుంటాయని ఎవరు నిన్ను అడగరు. నీ అంతట నీవే అబద్ధాలు చెప్తావు. ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే అబద్ధం చెప్తావు. ఏం చేస్తున్నావంటే అబద్ధం చెప్తావు. యథార్థ హృదయం. ఒక ఆయన చెప్పాడు, క్రైస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం ఏంటంటే ద లైఫ్ ఇన్ ఎ ట్రాన్స్పరెంట్ వాల్స్ అంట. అద్దాల మేడలో జీవించటం అంట. నువ్వు ఇంట్లో ఎట్లా ఉంటున్నావు, చర్చిలో ఎట్లా ఉన్నావు? చర్చిలో చాలా భక్తిగా ఉండొచ్చు, కానీ ఇంట్లో ఎలా ఉన్నావు? ఇక్కడ గొప్ప ప్రార్థనలు చేయొచ్చు, ఇంటి దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? యథార్థత అంటే ఏంటంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. లోపల ఎలా ఉన్నావు బయట కూడా అట్లా ఉండాలి. నీ హృదయం కుళ్ళు, కుతంత్రాలు, కోపము, కక్ష, ద్వేషంతో నింపబడి బయటకు నువ్వు ప్రేమ కలిగిన వాడిగా ఉంటే నువ్వు శక్తి లేనటువంటి వాడు. నువ్వు వేషధారి ఈ ప్రార్థన చేయలేడు. హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? నేను ఆరోగ్యంతో ఉన్నప్పుడు, శక్తితో ఉన్నప్పుడు, బాగా ఉన్నప్పుడు యథార్థంగా ఎలా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. రెండవదిగా ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటున్నావు. హీఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ హిజ్ వాక్. నేను ఈ ప్రార్థన చేయగలమా? ఈ ప్రార్థన నువ్వు కానీ చేయగలిగితే దేవుడు వెనక్కి తిరిగి వస్తాడు. మళ్ళా కీడు చేయను ఉద్దేశించినటువంటి దూతలను వెనక్కి పిలుస్తాడు ఆయన. ఈ ప్రార్థన చేసినప్పుడు ఏమైంది తెలుసా? హిజ్కియా మంచం మీద పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే యెషయా ప్రవక్త అక్కడికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. రోజు చక్కగా తయారయ్యి తన వ్యాధిని కప్పుకుంటూ ఇంకా నేను చాలా కాలం బ్రతుకుతానని అనుకుంటూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఇదే మాటలు రాయబడతా ఉన్నాయి. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో రాయబడుతుంది. 38లో ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అతనికి వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనిమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా, ఈ మాట కొరకు ఇక్కడికి వస్తా ఉన్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించను. అప్పుడు ఈ ప్రార్థన చేశాడు. ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. రాజుగారి ఇల్లు కదా, బెడ్రూమ్ తర్వాత ఇంకొక హాలు, ఆ హాల్ తర్వాత ఇంకొక హాలు, తర్వాత బయటకు వెళ్ళేటటువంటి ద్వారం ఉంది. నువ్వు నీళ్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఎంత అద్భుతం! ఒక పాస్టర్ గారు మొన్నటి దినాన్న నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కాన్ఫరెన్స్కి వచ్చారు. కాన్ఫరెన్స్ 2 రోజులు అయిన తర్వాత వాళ్ళ చర్చి నుంచి ఫోన్ వచ్చింది. ఒక ముసలమ్మ చనిపోయిందండి అని చెప్పారు. చెప్తే ఆయన నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, ఆమె చనిపోయే పరిస్థితిలోనే ఉందండి. నేను గత వారం ఆవిడ్ని చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే ఆమె అన్నదంట, పాస్టర్ గారు నేను ఇంకెలాగా నేను చనిపోతాను, నా సమాధి కోసం అని చెప్పి పోస్ట్ ఆఫీస్లో 10,000 ఉంచాను, ఆ 10,000 తీసి ఇచ్చేస్తాను మీకు అని చెప్పిందంట. చెప్తే ఈయన అన్నాడంట ప్రార్థన చేసి, అలాంటి మాటలు మాట్లాడతావేటి, నువ్వు చచ్చిపోవు, నేను మీటింగ్లకి వెళ్ళొస్తాను. మీటింగ్కి వచ్చాడు ఆయన. ఆవిడ చచ్చిపోయింది. నాకు ఈ విషయం చెప్తే నేను చెప్పాను, పాస్టర్ గారు ఆవిడ ఎప్పుడు చదివిపోతుందో దేవుడు ఆవిడికి ప్రత్యక్షపరిచాడు, అందుకే ఆవిడ మిమ్మల్ని పిలిచింది, కానీ యెహోవా మీకు ప్రత్యక్షపరచలేదు ఆవిడ మరణం గురించి అని. కొంతమందికి వాళ్ళ చావు గురించి ముందు దేవుడు చెప్పేస్తాడు. నేను ఉదయకాల సమయంలో చెప్తా ఉన్నాను, మా అమ్మమ్మ చనిపోయే ముందు రోజు మూటలు సర్దేసింది, ప్యాక్ చేసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నామంటే ఊరు వెళ్ళాలి రేపని చెప్పింది. మరుసటి రోజు అది చనిపోయింది. దేవుడు ఒక్కొక్కసారి మీకు జరగబోయే విషయాలను కూడా మీకు చెప్తాడు, మీరు ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే. యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ డిఫికల్ట్ టైం.
నువ్వు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్తున్నావు, నిన్ను నువ్వు సరిచేసుకో, జాగ్రత్త, ఇల్లు చక్కదిద్దుకో అని చెప్తాడు. మనం ఏం చేస్తామంటే వాటిని లక్ష్య పెట్టం. ఒక్కొక్కసారి ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పాడు. ఇల్లు చక్క పెట్టుకోమంటే ఇల్లు ఎలా? ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, నీ హృదయం అని అర్థం. నీ హృదయాన్ని నువ్వు చక్క పెట్టుకో. నీ హృదయంలో ఉన్నటువంటి నీ హృదయ గర్వాన్ని నువ్వు తీసివేసే. నీ ఇంటిలో ఇంకా గర్వం ఉందా? నీ ఇంట్లో ఇంకా ఇంకా నువ్వు లోక సంబంధంగా నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? అది నీ ఇల్లు అంటే నీ హృదయం. హిజ్కియాకి ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇంక చనిపోతావు, ఇంక టైం లేదు, నీ హృదయాన్ని, నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకోమని చెప్తా ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏదో అట్లా నెట్టుకొచ్చావు, ఆదివారం ఆరాధనకి రావటం, ఇక్కడ చిన్న షో చేయటం, మరలా ఇంటికెళ్ళి యథావిధిగా నీ జీవితం కొనసాగుతూ ఉన్నావు. నీ చెడు స్నేహాలు కొనసాగుతూనే ఉన్నాయి, అక్రమ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. నీవు ఆ టీవీ సీరియల్లోనే నీ బుర్ర ఇంకా అక్కడే ఉంది. నీ జీవితంలో ప్రార్థన లేదు, యథార్థత లేదు, సత్యం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, టైం ఈజ్ అప్, సమయం అయిపోతుంది. ఇప్పుడైనా సరే నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాను, నీ హృదయాన్ని చక్కబెట్టుకోమని చెప్తా ఉన్నాడు. దిస్ ఈజ్ ద మెసేజ్, దేవుని యొక్క వర్తమానం అది. మీరు ఇల్లు చక్కబెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే, నీ గర్వాన్ని విడిచిపెట్టాలి, తమను తాము తగ్గించుకొని అని వాక్యంలో రాయబడుతుంది. హిజ్కియా తన ప్రజలు, ఈ వాక్యం చాలా బాగుంటుంది. నేను వాక్యాన్ని అలా చదువుతూ ఉంటాను. ఎక్కడ రాస్తున్నదంటే, మూడు భాగాలు చెప్పాను కదా, దినవృత్తాంతాల గ్రంథంలో రాస్తుంది ఈ మాట. దినవృత్తాంతాల గ్రంథంలో ఏం రాస్తుందంటే, మూడు ఒకేలాగా అనిపిస్తాయి మీకు, జాగ్రత్తగా చదివితే అందులో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది. దినవృత్తాంతాల గ్రంథం ఎన్నో అధ్యాయం? 32లో చూడండి ఒకసారి, అక్కడ చక్కగా ఒక మాట రాసింది. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, నేను తగ్గించుకున్నాను, నేను ఏదో అడిగాను అని అనుకుంటాం. ఇక్కడ చాలా ప్రత్యేకంగా రాస్తుంది. ఏం రాస్తుందో చూద్దాం. ఏం రాస్తుందంటే 32 దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయం 32 చూడండి. అక్కడ ఏం రాసి, హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేములో ఉన్న కాపులస్తులను తమను తాము తగ్గించుకోండి. నాకు ఇది ఆశ్చర్యం అనిపించింది. తామును ఎవరెవరంట? తానును యెరూషలేములోనున్న కాపురస్తులను తమను తాము తగ్గించుకోండి. ఇది వండర్ఫుల్. కొంతమంది కుటుంబాల్లో దేవుడు కార్యం చేయకుండా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో ఉన్నటువంటి తల్లి చాలా తగ్గించుకుంటుంది, చాలా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటుంది. కానీ ఆ ఇంటి వారు ఆమెతో కలిసి ప్రార్థన చేయరు. ఇక్కడ ఎవరెవరంట? తానును, ఇంకా యెరూషలేములో ఉన్నవారును ఏం చేశారట? కాపురస్తులను తమను తాము. నీ గృహము ఆశీర్వదించబడాలంటే నీవును నీ ఇంటి వారును ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. పర్లేదు, మా ఆవిడ ప్రార్థనకి వెళ్తుందిలే అనుకుంటే పర్వాలేదులాగే ఉంటుంది. అంతంత మాత్రమే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దీవెన్ని నువ్వు చూడగలుగుతావు. నీవును నీ ఇంటి వారిని ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో అప్పుడు దేవుడు ద్వారాలు తెరవడం మొదలు పెడతాడు. నేను ఈ మాటని ఎందుకు చెప్తా ఉన్నానంటే, చాలామంది ఈ దినాల ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, క్రైస్తవ కుటుంబాల్లో ఆశీర్వాదం లేకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనము దేవునితో సంబంధం లేని ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. నేను ఇంకా పూర్తి చేయలేదు. గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచుచు హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుని వైపు ఇంక తిరగల. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా, ఐ కాంట్ సే నో. నేను నీ మాటకు నేను ఎదురు చెప్పలేను, కానీ నేను ఎలా జీవించానో,
యథార్థంగా ఎలా జీవించానో, నీ కొరకు నేను ఎంత ప్రయాసపడ్డానో, నీ కొరకు ఏది నేను కోల్పోయానో, ఏది నష్టపోయానో, ఏది నేను విడిచిపెట్టానో వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. మీకు దిస్ ఈజ్ వండర్ఫుల్ ప్రేయర్. చాలా గొప్ప ప్రార్థన. నేను ఒక మాట మీకు చెప్పాలి. మీరు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి తగ్గించుకుంటారో దేవుడు మీ తట్టు తిరిగి చూస్తారు. అప్పుడు ఏమేమి తెలుసా, యెషయా నడిచి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి వరకు వెళ్ళాడంట? మెయిన్ హాల్ వరకు వెళ్ళాడంట. నడిమిసాలకి వెళ్ళేటప్పటికి దేవుడు ఏం చేశాడు తెలుసా, వెంటనే పిలిచాడంట. ఎక్కడ చదువుతా ఉన్నారు పాస్టర్ గారు? 32లో ఉందా? ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 38 వెంటనే 5వ వచనం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిట్టు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు ఆ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఆ పట్టణమును అష్షూరు రాజు చేతిని పడకుండా విడిపించేదను. ఇది దేవుని యొక్క కృప. ఏంటంటే గాడ్ వాంట్స్ టు సీ, దేవుడు మిమ్మల్ని ఆ కన్నీటి ప్రార్థన దగ్గర తీసుకుని నువ్వు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు సరి అయినటువంటి మనసుతో రావాలని, తగ్గించుకున్నటువంటి హృదయంతో నువ్వు ప్రభు దగ్గరికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను మీకు చెప్తాను, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు దర్శిస్తాడంటే, నేను మొదటి చెప్పాను, ద డార్కెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే నీ జీవితంలో అతి చీకటి భయంకరమైనటువంటి పరిస్థితిలో నువ్వు వెళ్తా ఉన్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడట. మామూలుగా ఉన్నప్పుడు కాదు, నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కాదు, నీవు నీ ముఖం ఎత్తుకోలేక చీకటిలో ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడట. రూతు గ్రంథంలో చూడండి ఈ మాట రాసి ఉంటుంది. 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయం 1:6. 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించినని ఆమె మోయాబు దేశంలో విని. ఇక్కడ ఏం రాస్తుంటుందంటే, వారికి ఆహారం ఇవ్వడానికి దేవుడు దర్శించాడంట. అంటే అర్థం ఏంటి? ఆహారం ఇచ్చుటకు వారిని తన ప్రజలను దర్శించినని. వాళ్ళకి తినడానికి తిండి లేదు. అప్పుడు దేవుడు దర్శించాడంట. ఇంకొక వచనం చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. గిద్యోన్ని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే భయంకరమైన పరిస్థితి. ముందు వాళ్ళ పరిస్థితి గురించి చదువుదాం. 6వ వచనం. 6:6. దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు ఏమైంది తెలుసా? మిక్కిలి హీనస్థితికి వచ్చారంటే, నేను ఈ వాక్యం గురించి వివరించలేను కానీ మీకు చెప్తాను. వాళ్ళు మిద్యానీయులు వాళ్ళని తరుముతుంటే కొండల్లోకి వెళ్ళిపోయి ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా కొంత పంట వేసుకుంటే తీరా పంట పండేటప్పటికి మిద్యానీయులు వచ్చి ఆ పంటనంతని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇట్లా ఒకసారి కాదు, 2-3 సార్లు జరిగింది. వాళ్ళకి తినడానికి తిండి లేదు. నేను ఈ వాక్యము చెప్తా ఉంటే ఒక ఆయన వచ్చి నాకు చెప్తాను, మా పరిస్థితి మిద్యానీయులు తరుముతున్నట్లు ఉందండి అని చెప్తా ఉన్నాడు. మేము సంపాదించినటువంటి డబ్బంతా ఆ నెల అయ్యేటప్పటికి, వారం అయ్యేటప్పటికి వడ్డీలో తీసుకుని వెళ్ళిపోతున్నారండి అని చెప్తా ఉన్నాడు. ఈ దినాన్ని మేము వ్యవసాయం చేయట్లేదు చాలామంది. ఆ పనులు చేసుకుని డబ్బులు తెచ్చుకుంటున్నారు, వడ్డీలకి కడుతున్నారు. నీ స్థితి ఎలా అవుతుంది? హీన స్థితికి వెళ్ళిపోయింది. కొంతమంది, చాలామంది వాళ్ళు జీతాలు వచ్చిన వెంటనే వడ్డీలు ఇచ్చుకోవటమే పని. ఈఎంఐలు కట్టడం, వడ్డీలు కట్టడం, తినడానికి తినలేదు, మళ్ళీ అప్పు చేసుకోవడమే. మళ్ళీ కిరాణా కొట్లో అప్పు, మందుల షాపులో అప్పు,
ఇంటి పక్కోడితే రప్పు, ఎదుటోడితే రప్పు. ఇది హీనస్థితి. ఇజ్రాయేలీలు అలా హీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువా ఏంటి నెల తర్వాత నెల, నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరం మా అప్పు పెరుగుతుంది, మేము ఇంకా ఇరుకులో ఇబ్బందులోనికి వెళ్ళిపోతూ ఉన్నాం అని అప్పుడు మొరపెట్టారంట. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దాట్. నీ జీవితంలో కూడా ఒకవేళ వ్యాధి విషయంలో కానీ, బాధ విషయంలో కానీ, కష్టం విషయంలో కానీ, కుటుంబ సమస్యల విషయంలో కానీ, ఆర్థిక విషయాలు కానీ, దినదినం లోతైన ఇంకా 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 హీనస్థితికి వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేయాలి, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. నీవు పాపమును ఒప్పుకోవడం అనేటటువంటిది ప్రధానం. కానీ నేను పాపాలు ఒప్పేసుకున్నానండి, దేవుని రక్షణ పొందేసానని, ఇప్పుడు నువ్వు నీ గర్వాన్ని ఒప్పుకోవాలి. నీ గర్వాన్ని నువ్వు ఒప్పుకోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయాలి. దేవుని దగ్గరికి వచ్చి నువ్వేమని ప్రార్థన చేయాలని, ప్రభువా వితౌట్ యూ, నీవు లేకుండా నేను ఏమి కూడా చేయలేనని. ఆయన లేకుండా మీరు ఏమీ కూడా చేయలేరు. వితౌట్ హిమ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. మీరు తెలిసి నమ్ముకున్నారో తెలియక నమ్ముకున్నారో తెలియదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వెనక్కి తిరిగి చూశారనుకోండి హీన స్థితికి వెళ్ళిపోతారు. విగ్రహాలు తట్టి తిరిగారనుకోండి హీన స్థితికి వెళ్ళిపోతారు. వ్యభిచారం చేశారనుకోండి హీన స్థితికి వెళ్ళిపోతారు. అప్పులు చేశారనుకోండి హీన స్థితికి వెళ్ళిపోతారు. అప్పులు చేసి పప్పు కూర వండారనుకోండి హీన స్థితికి వెళ్ళిపోతారు. లేదండి అప్పు చేసి పప్పు కూర ఎందుకు వండుతాను, బిర్యానీ వండుకున్నా వెళ్ళిపోతారు. మీరు అన్న వస్త్రములు కలిగిన వారు తగు మాత్రముగా మితముగా జీవించుటని వాక్యములు రాయబడుతుంది. మీకు ఒక ప్రిన్సిపల్ చెప్తాను, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఖర్చు పెట్టకండి, మీరు ఆశీర్వదించబడతారు. మీ దగ్గర డబ్బులు లేవు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఖర్చు పెట్టద్దు అని అర్థం. అప్పు చేసి అడావుడులు చేసి పండగలు చేసి ఊరందరూ బూర్లు వండారండి, మీరు గారెలు కూడా వండి పెట్టారంటే నీ జీవితాలు హీనస్థితికి వెళ్ళిపోతాయి. దేవుడు ఇస్తేనే మీరు అడావిడి చేయండి. ఎదుటి వారిని సంతోషపెట్టడానికి ఎప్పుడు మీరు ఏం చేయకండి, మీరు సర్వనాశనం అయిపోతారు. మీరు హీనస్థితికి వెళ్ళిపోతారు. ఎవడో ఏదో అనుకుంటాడని పెళ్ళి కన్నా ఎక్కువగా మెచ్యూర్ ఫంక్షన్లు బర్త్డేలు చేయకండి, మీరు హీనస్థితికి వెళ్ళిపోతారు. అది దేవుని యొక్క చిత్తం కాదు. అన్న వస్త్రములు కలిగినటువంటి వారుగా మీరు మితంగా ఉండడం నేర్చుకుంటే మిమ్మల్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. హల్లెలూయా. క్రైస్తవ సంఘాల్లో అంటుకున్నటువంటి జబ్బు ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చూపించటం. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. లేని భక్తి ఉన్నట్టుగా చూపించడం దగ్గర మొదలయ్యి లేనిది ఉన్నట్లుగా మీరు చూపిస్తున్నారు. ఇంకొక మాట మీకు చెప్తాను, డబ్బులు లేనోడంట బట్టలు కొంటాడంట, డబ్బులు ఉన్నోడు బంగారం కొంటాడంట. మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇది హృదయ గర్వం. మీ హృదయం లేకపోతే గర్వం ఉంటుందో ఆ గర్వం మిమ్మల్ని తప్పుదోవలని నడిపిస్తుంది. అందరూ ఏమనుకుంటారో, అందరికన్నా నేను గొప్పవాడని నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఊబిలోనికి మీరు ఇంకా లోనకి వెళ్ళిపోతూ ఉంటారు. లోనకి వెళ్ళిపోతూ ఉంటారు. న్యాయాధిపతుల గ్రంథంలో హీన స్థితిలో ఉన్నప్పుడు ఏమైందో నేను చూపిస్తాను. అక్కడ ఏం రాసింది తెలుసా? 11వ వచనం. 11 కన్నా కొన్ని ముందే ఇంకా వచ్చాడు దేవదూత, ఇంకా ముందు వచ్చాడు. 10వ వచనమా 11వ వచనం, 6:11. యెహోవా దూత వచ్చి యెహోషు కలిగిన మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను మిద్యానీయులకును మరుగైండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలాగూ సంభవించును? ఐగుప్తు నుంచి మమ్మల్ని రప్పించిన చెప్పుచు మా పితరులు మాకు వివరించిరి. ఆయన అద్భుత కార్యములు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించినని
చెప్పాను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, చాలు చాలు బలము తెచ్చుకొని. ఈ 14వ వచనంలో ఏం రాసినో తెలుసా? ఆ! ఈయన చాలా తెలివైనవాడు. ఆ యెహోవా దూతకి ప్రసంగం చేస్తున్నాడు. నువ్వు మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఇలాగెందుకుంటది? మా ఇంట్లో బియ్యం ఎందుకు అయిపోతాయి? పక్కింటికి పంచదారకి, ఉప్పుకి నేను అప్పుకి ఎందుకెళ్తాను? సమృద్ధిలో ఉంటే మా పరిస్థితి ఇలాగెందుకుంటది? కటకటలాడిపోతా ఉన్నాం. మరి మీ పరిస్థితి తెలీదు గానీ చాలామంది చెప్తా ఉన్నారు. ఈ స్కీములయ్యి పోయిన తర్వాత డబ్బులు చేతిలో ఆడక చాలామంది ఇబ్బంది పడిపోతున్నాం సార్ అని చెప్తున్నారు. నెల తిరిగేటప్పటికి ఏదో రకంగా 1000, 2000, 5000 వచ్చేది. ఇప్పుడు ఆ డబ్బులు రావట్లేదు. ఆడవాళ్ళకి పాపం ఆ డబ్బులు ఇవ్వడం మనసు ఫ్రీ బస్ ఇచ్చారనుకోండి అది వేరే విషయం. తిరగడానికి లోటు లేదు గానీ, ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని బాధపడతా ఉన్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. చాలా చాలా. నేను కొన్ని స్టోరీస్ వింటాను. అవి చెప్తే నాకు చాలా దుఃఖం కలుగుతది. అప్పులు వాళ్ళ బాధలు భరించలేక పిల్లల్ని వదిలేసిపోయింది ఒక ఆవిడ. చిన్న పిల్లలు 5వ క్లాసు, 3వ క్లాస్ చదివి పిల్లల్ని వదిలేసి భర్త చనిపోయాడు. అప్పులోళ్ళు ఇంటి మీదకొస్తున్నారని ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. నాకు ఆ టీచర్ చెప్తా ఉన్నారు, మధ్యాహ్నం భోజనంతో పాటు సాయంత్రం కూడా తినడానికి కొంచెం బాక్స్‌లో పెట్టి ఇంటికిస్తున్నారంట ఆళ్ళకి. స్కూల్లోని టీచర్స్. అప్పులోళ్ళొచ్చి ఆ పిల్లల్ని వేధిస్తున్నారంట. మీ అమ్మ ఎక్కడుంది? ఎప్పుడు ఆవిడ ఫోన్ ఆపి స్విచ్ ఆఫ్ చేసి పోయింది. ఎడపోయిందో తెలీదు. బతికుందో చచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 3 నెలలైంది. 3 నెలల నుంచి మధ్యాహ్న భోజనం మీద బతుకుతున్నారు. ఆదివారం ఎవరో ఆ పక్కింటోళ్ళు పోతున్నారంట. చిన్న పిల్లలు ఇద్దరు ఆ ఇంట్లో ఉండిపోయారని చెప్పారు నాకు. బహుహీన స్థితిలో ఉన్నప్పుడు, ఇజ్రాయేలీలు అలా ఉన్నప్పుడు గిద్యోను ఏం చేస్తుందో తెలుసా? గానుగు చాటున కొంచెం ధాన్యాలుంటే వాటిని ఏంటన్నా దుల్లగొడుతున్నాడంట. మనం అదే పనిలో ఉన్నావా? గానుగు చాటు నువ్వు దుల్లగొడుతున్నావా? ఏం చేయాలో తెలియక దులుపుకుంటున్నావా అన్నీ? నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, నీవు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గోడ తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, మరి నా దగ్గర డబ్బులున్నప్పుడు నేను నీకు ఇచ్చాను కదా, నేను నమ్మకంగా దశంభాగం ఇచ్చాను కదా, ఇప్పుడు నా పరిస్థితి బాలేదే అని నువ్వు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. నాకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను మందిరానికి సమయానికి వచ్చానే, ఇప్పుడు రాలేకపోతున్నాను. గోడ తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి. నా పరిస్థితి బాగున్నప్పుడు నేను ఎంతో నమ్మకంగా పనిచేశాను కదా, ఒక్కసారి నేను నీ ఎడల కనపరిచినటువంటి శ్రద్ధాభక్తుల్ని ఒకసారి చూడమని దేవుణ్ణి అడగాలి. దెన్ అప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇక్కడ గిద్యోను దగ్గర ఒక మాట రాసి ఉంటుంది. నేను నా బైబిల్ అక్కడి నుంచి బయటకు వస్తాను కానీ, అప్పుడు దూత ఏం రాసి ఉంటుంది? తర్వాత కిందన యెహోవా దూత తన తట్టు తిరిగి అని రాసి ఉంటుంది చూడండి. నేనే యెహోవా అతని తట్టు తిరిగి బలం యెహోవా అతని చాలు యెహోవా అతని తట్టు తిరిగి. ఇది వండర్ఫుల్. దేవుడు మీ తట్టు తిరగాలి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని చెప్పాడు. మీరు గోడ తట్టు మీరు తిరిగి ప్రార్థన చేస్తే యెహోవా మీ తట్టు తిరుగుతాడు. మనుషుల వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని చూడడు. మనుషులు మీ అవసరాలను తీర్చాలని రాజులు నమ్ముకుంటు కంటే గుర్రములు నమ్ముకుంటే యెహోవాను నమ్ముకొనుట చాలా వండర్ఫుల్. ఇంకొక వండర్ఫుల్ వచనం నేను చూపిస్తాను. ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నింటి వరకు చెప్పాలి వాక్యం? 12, 11, 10? మీరు భోంచేయలేము కదా. ఈరోజుని ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళ హృదయాన్ని యెహోవా నుంచి దూరం పరుచుకుంటున్నారంట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఈ మాటను మీకు చెప్పాలి. ఒకవేళ నీ పరిస్థితి అట్లా ఉంటే వాక్యం నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయంలో ఈ మాట రాయబడుతుంది. 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయములను యెహోవా మీద నుంచి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు.
చాలు చాలు. ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారట? ఆ, తన హృదయములను తన హృదయాలను ఏం చేస్తున్నారు? యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు కావాలని కావాలని హృదయాన్ని పురుగొల్పుకొని లోకం వైపు హృదయాలను తిప్పుకుంటున్నారంట. అది ఇక్కడ చెప్తున్న విషయం. మీ హృదయాన్ని ఎవరి వైపు తిప్పుకోవాలి? దేవుని వైపు తిప్పుకోవాలి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే లోకం వైపు తిప్పుకుంటున్నారంట. ఎవరి వైపు తిప్పుకుంటున్నారు? ఎవరి వైపు తిప్పుకున్నారు? మనుషులు శరీరాలను నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొని తన హృదయములను యెహోవా మీద నుంచి తొలగించుకొనుచు వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలో అరూహా వృక్షం వలె నుండును. మేలు వచ్చినప్పుడు అది దానికి కనబడదు. వాడి అడవిలో కాలిన నేలయందు నిర్జలమైన చెవిటి భూమి యందు నివసించును. ఆ తర్వాత చాలా ఎక్కువగా చదువుతారు, అందుకే నేను అది చదవాల. 7వ వచనం కంటత వచనం పైన ఏం రాస్తుందంటే తమ హృదయములను యెహోవా దగ్గర నుంచి తిప్పుకొని వాడు శాపగ్రస్తుడని. ఈ దినానికి కావాలని పురుకొల్పుకుంటున్నారు ఆ సెల్ ఫోన్లు చూసి చూసి చూసి. మన హృదయాన్ని నీ హృదయాన్ని ఎటు తిప్పుకుంటున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ధనం వైపు తిప్పుకుంటున్నావా? లోకం వైపు తిప్పుకుంటున్నావా? టీవీ వైపు తిప్పుకుంటున్నావా? నీ షార్ట్స్ వైపు తిప్పుకుంటున్నావా? ఇన్స్టాగ్రామ్ వైపు తిప్పుకుంటున్నావా? కొంతమంది అంటే తినడం కన్నా ఎక్కువ ఈ షూటింగ్లు చేయడానికి ఖర్చు చేస్తున్నారండి. ఎక్కువ లిప్స్టిక్లు వాటికి. ఇంట్లో కూర్చొని చేసే పని అదే. పని చేయడం మానేశారు. ఈ వీడియోలు తీస్తూ ఉన్నారండి చాలామంది. నీ హృదయమును దేని వైపు తిప్పుకుంటున్నావు? నీ హృదయాన్ని దేని వైపు తిప్పుకుంటున్నావు? నీ హృదయాన్ని కానీ మనుషుల వైపు శరీరాల వైపు తిప్పుకుంటే నీవు శాపగ్రస్తుడు అని వాక్యం రాస్తుంది. ఎందుకంటే యెహోవా వద్ద నుంచి వాళ్ళ హృదయాన్ని తిప్పుకుంటున్నారంట. వాళ్ళు యెహోవా వద్ద నుంచి తిప్పుకుంటున్నారు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిగా నీ హృదయ గర్వమును విడిచి, నీ అతిశయాన్ని విడిచి, నీవు దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడి, ప్రభువా నా గర్వం వల్ల నాకు ఇది కలిగింది, నా జీవితంలో పాపం వల్ల మా బిడ్డల జీవితాల శాపాన్ని చూస్తూ ఉన్నాం. చాలామందికి ఎంత జరిగినా బుద్ధి రాదండి. వాళ్ళ బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నా ఆడికి ఇంకా తిరం రాదు. గోడ తట్టు తిరగడాడు. ఎందుకు నా బిడ్డల జీవితాలు ఆశీర్వాదాలు కనిపించట్లేదు అని బుద్ధున్నటువంటి వాడు ఎవడైనా ప్రశ్నించుకుంటాడు కదా. నాకు ఈ నష్టం ఎందుకు వచ్చిందని ఒక వ్యాపారస్తుడు చూసుకుంటాడు కదా. ప్రార్థించే నీవు, దేవుని వెంబడించేటటువంటి నీవు ఎంత ప్రార్థిస్తున్నా నీ ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు? నీ వంకర టెంకర మార్గాల వల్లనే కదా, యథార్థత లేని నీ జీవితం వల్లనే కదా, నమ్మకత్వం లేనటువంటి నీ మాటల వల్లనే కదా నువ్వు నష్టపోతా ఉన్నావు. హిజ్కియా ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నేను ఎలా జీవించాను ఒకసారి చూడు, జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడు. నేను ఈ రాత్రి మీకు తెలియాలి, మీ ప్రార్థనలో ఏముండాలంటే, మీ ప్రార్థనలో ఏముంటుంది? యథార్థత ఉండాలి. మీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి. మీ ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి. కన్నీటితో ప్రార్థించినటువంటి వారి గురించి నేను ధ్యానిస్తా ఉన్నాను. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హిజ్కియా. తర్వాత వాళ్ళు నేను జస్ట్ జ్ఞాపకం చేస్తానంతే. రెండవ వ్యక్తి ఎవరు తెలుసా? కన్నీటితో ప్రార్థన చేసినటువంటి వారిలో హన్నా. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీ నష్టాన్ని నువ్వు గుర్తించాలి. ఎందుకు ఈ విధంగా జరిగిందో నువ్వు తెలుసుకోవాలి. నీ ప్రార్థనలో ఏముండాలంటే పట్టుదల ఉండాలి. నీ ప్రార్థనలో కన్నీరు ఉండాలి. నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి. నీ ప్రార్థనలో హన్నా ప్రార్థన గురించి నేను ఈ మాటలు నేను చెప్తాను. హన్నా ప్రార్థనలో ఏముందంటే పట్టుదల ఉంది, కన్నీరు ఉంది. పట్టుదల కన్నీరు సరిపోదు, నీ ప్రార్థనలో సమర్పణ ఉండాలి. చాలామంది ప్రార్థనలో సమర్పణ ఉండదు. దేవుడేమిస్తాడా అని చూసేవారుగా ఉంటారు. హన్నా ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే 100% సమర్పణ కలిగినటువంటి ప్రార్థన. 100% సమర్పణ కలిగిన ప్రార్థన. నేను చూపిస్తా చూడండి. 10వ వచనంలో, బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఈ విధంగా ప్రార్థన చేస్తుందంట. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలు నాకు కలిగి ఉన్న శ్రమను చూచి
నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరం కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నీను నేను వాడికి ఏహో నీకు అప్పగింతునని. నాకు ఈ ప్రార్థన అర్థం కాలేదు. ఒకవేళ మీకు ₹1,00,000 కావాలనుకోండి, మీకు ₹1,00,000 కావాలి, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఇంకా 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 ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం చేస్తుంటే అన్న ప్రార్థన ఏంటో తెలుసా? ₹1,00,000 గురించి. ప్రభువా నువ్వు నాకు ₹1,00,000 ఇస్తే ఆ ₹1,00,000 నీకు ఇచ్చేస్తాను అన్నదంట. అలాంటి ప్రార్థన ఎవడని చేస్తాడా? నాకెంత కావాలి? ₹1,00,000 అవసరం. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. చేసి కన్నీరుతో ప్రార్థన చేస్తూ లాస్ట్కి చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నానంటే, ప్రభువా నువ్వు ₹1,00,000 ఇస్తే ఆ 1,00,000 నీకు ఇచ్చేస్తానంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదేదో బాగుందే, నేను ఇస్తే మళ్ళీ నాకు ఇచ్చేస్తావా? ఈ ప్రార్థన బాగుంది, ఆమేన్ అన్నాడంట. మీరు ఎప్పుడైనా అలాంటి బుద్ధి లేని ప్రార్థన చేయరేమో కదా. ప్రభువా నాకు ₹1,00,000 ఇస్తే నేను ₹1,00,000 నీకు ఇచ్చేస్తాను. చేస్తారా? ఎందుకు వచ్చింది అది కూడా, ₹1,00,000 తీసుకోవడం ఎందుకు, మళ్ళీ ఇచ్చేయడం ఎందుకంటారా? అన్న ఏమని ప్రార్థన చేసింది తెలుసా? నువ్వు నాకు మగబిడ్డనిస్తే మరలా నీకు ఇచ్చేస్తాను. మీరు ప్రార్థన చేయగలరా? అట్లాగా మీరు ప్రార్థన చేయగలరా? ప్రభువా నువ్వు నాకు 10,000 ఇస్తే నేను ₹1,000 ఇస్తానని ప్రార్థన చేస్తారు ఎవరైనా? కానీ నువ్వు నాకు 10,000 ఇస్తే నేను నీకు 10,000 ఇస్తాను. ఎంత భయంకరమైన ప్రార్థన చూడండి. ఇది 100% సమర్పణ కలిగిన ప్రార్థన, అన్న ప్రార్థన. ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నా బ్రతికిన దినములన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను అని మీరు ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నన్ను లేవనెత్తితే, నా హీన స్థితి నుంచి, దీనస్థితి నుంచి నువ్వు నన్ను లేవనెత్తితే మరింకెప్పుడు నేను వెనుతట్టు తిరగను, ఇంకా వెనక్కి తిరగను. నన్ను నీ ఆపద నుంచి కాపాడితే మరలా ఆ గోతులోకి మరలా నేను వెళ్ళను. ఈ వ్యభిచారం అనే పాపం నుంచి నన్ను విడిపిస్తే మరలా నేను ఆ పాపము తట్టు నేను చూడను. ఇది 100% సమర్పణ కలిగినటువంటి ప్రార్థన. అన్న ప్రార్థన గురించి చెప్తా ఉన్నాను నేను. అన్న ప్రార్థన అంటే నాకు బెడ్ నీ ప్రార్థన కాదు. నాకు ₹1,00,000 ఈ ప్రార్థన కాదు. 10,000 ఇవన్నీ ప్రార్థన కాదు. నాకు నువ్విస్తే నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటాను. నీ ప్రార్థనలో సమర్పణ ఉందా? నీ ప్రార్థనలో పట్టుదల ఉంటుంది చాలామందికి. సమర్పణ ఉందా? సమర్పణ లేని ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం. ఐఎమ్ సారీ, నాకు ఉద్యోగం ఇస్తే ప్రభువా నేను రేపు చర్చికి రాను, దేవుడు ఆ ప్రార్థన జవాబు ఇవ్వడు. నాకు మా పిల్లకి పెళ్ళి అయితే ఆ తర్వాత నేను చర్చి మానేస్తాను, దేవుడు నీకు మీ పిల్లలు పెండింగే ఉంటుంది. నీ ప్రార్థనలో సమర్పణ లేకపోతే ఆ ప్రార్థన యొక్క సంపూర్ణతను నువ్వు చూడలేవు. హన్న ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే 100%, 100% నీకు ఇస్తాను, నాకు బిడ్డనిస్తే నీకు ఇస్తాను, నన్ను ఆశీర్వదిస్తే నేను సంపూర్ణంగా నేను సమర్పించుకుంటాను. మనం ఈరోజు ఈరోజు అధ్యయనం చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే గోడ తట్టు తిరిగి ప్రార్థించుట. గోడ తట్టు తిరిగి ప్రార్థించుట. మీరు ఎవరి తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉన్నారు? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం హిజ్కియా ప్రార్థన నేను చెప్తా ఉన్నాను. హిజ్కియా గోడ తట్టు తిరిగి చేసిన ప్రార్థన ఏంటంటే, లార్డ్ లుక్ ఎట్ మై లైఫ్, నా జీవితాన్ని ఒకసారి చూడు, నేను యథార్థముగా నీ ఎదుట ఎలా జీవించానో, సత్యముగా ఎలా నడుచుకున్నానో నన్ను చూడు అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు తెలుసా? ఆయనకి ఇంకా ఎవరి తట్టు తిరగడానికి సమయం లేదు. ఎవరి తట్టు తిరగడానికి సమయం లేదు. ఏ దిక్కున తిరిగి ప్రార్థన చేయడానికి సమయం లేదు.
అప్పుడు దేవుడైన యెహోవా చెప్పినటువంటి జవాబుని మీరు గమనించండి. అక్కడ ఏం రాస్తా ఉన్నాడో, వెళ్ళక మునిపే ఇలాగ సెలవిచ్చాను, పోయి అతనితో ఇట్లనము, వెయిట్ వెయిట్ వెయిట్, నీ పితరుడైన దావీదునకు సెలవిచ్చిందేమనగా, పాస్టర్ గారు మీరు ఎక్కడ చదువుతున్నారు? నేను యెషయా 2 రాజులు చదువుతున్నారు. ఓకే ఓకే, 2 రాజుల గ్రంథం. ఓకే, 2 రాజుల గ్రంథం. దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీ ప్రార్థనలో ఏముండాలంటే కన్నీరు ఉండాలి. నీ ప్రార్థన వెనక సాక్ష్యం ఉండాలి. దేవుడు నిన్ను కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన వెనక వాగ్దానం ఉండాలి. ఇంకా నేను చదువు. పోయి నాకు ప్రశ్న ఏంటంటే, అసలు దావీదు ఇక్కడ ఎందుకు వచ్చాడు మధ్యలో అని? నీ పితరుడైన దేవుడు నాకు యెహోవా. ఎంత భయంకరమైన విషయం తెలుసా అండి? దావీదుతో చేసినటువంటి నిబంధనను నెరవేర్చడానికి, నిన్ను దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను నిన్ను బతికిస్తున్నానని చెప్తా ఉన్నాడు. నేను ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తాను, కానీ సమయం అంటే, మీ ప్రార్థనలు ఏముండాలి తెలుసా? వాగ్దానం ఉండాలి. నేను ప్రార్థనలు ఏముండాలో చెప్తా వస్తూ ఉన్నాను. హిజ్కియా ప్రార్థనలు ఏముందంటే, యథార్థ హృదయం, నా హృదయ గర్వమును ఏం రాస్తుంది, విడిచి, హృదయ గర్వమును విడిచి హిజ్కియా ప్రార్థన చేశాడని రాయబడతా ఉన్నారు. దినవృత్తాంతాల గ్రంథంలో చూసాం. హృదయ గర్వమును విడిచిపెట్టాలి. యు కెన్నాట్, నీ జీవితంలో బలమైనటువంటి జవాబులు గర్వంతో నువ్వు పొందుకోలేవు. గర్వం నీ జీవితంలో ఉన్నంతకాలం బలమైనటువంటి ఎన్నో వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:24. ఆ దినములో హిజ్కియా రోగి అయి, తర్వాత 20, అయితే హిజ్కియా మనసును గర్వించి, తర్వాత 26వ వచనం, హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తును తమ్మును తాము తగ్గించుకొని, కనుక హిజ్కియా దినములో యెహోవా కోపం జనుల మీదకి రాలేదు. నేను ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ మీరు హృదయ గర్వాన్ని తగ్గించుకోపోతే మీ కుటుంబం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. మీ కుటుంబం మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ పిల్లల విషయంలోనూ పశ్చాత్తాపడాలి. నీ హృదయ గర్వాన్ని తగ్గించుకోవాలి. నీ హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ హిస్ ప్రామిసెస్. ఇంకొక మాట చెప్తాను, దావీదు గురించి చెప్తాను కదా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం. నెహెమ్యా కూడా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. 1-4 వచనం, 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమని దేవుని అందు విజ్ఞాపన చేసి తిని. దావీదు ఈ నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నెహెమ్యా ప్రార్థనలో ఏముందంటే వాగ్దానం ఉంది. మీ ప్రార్థనలో వాగ్దానం ఉండాలి. లేదు సార్, మా వాగ్దానం బైబిల్లో ఉందని చెప్తారా? ఈ పట్టుకొని ఏమంటారంటే, నా ప్రార్థనలో నా బైబిల్లో వాగ్దానం ఉంది. ఇది కాదు నేను చెప్పేది. నీ ప్రార్థనలో వాగ్దానం ఉండాలి. ఆ వాగ్దానం ఏంటో చూపిస్తాను. నెహెమ్యా ప్రార్థన చేశాడు కదా. నెహెమ్యా ప్రార్థనకు జవాబుకు ఆధారం ఏంటంటే, వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడు అదేంటి కింద రాస్తా చూడండి. ఎన్నో వచనం బ్రదర్? 9వ వచనం చదవండి. అయితే మీరు నా వైపు తిరిగి
నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడ్ల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలం మీద రప్పింతునని నీవు సెలవిచ్చితివి కదా. దేవుడు ఏం చెప్పాడంటే వీళ్ళకి, మీరు మీరు చెదరగొట్టబడి భూమి దిగంతాల వరకు మీరు చెదరగొట్టబడినా మీరు అక్కడి నుంచి ఆ చిట్ట చివరి నుంచి ఇంకా గానుగు చాటుకి వెళ్ళిపోయి, ఎవరు గానుగు చాటుకి వెళ్ళిపోయింది? గిద్యోను. గానుగు చాటుకి వెళ్ళిపోయి చీకటిలోకి వెళ్ళిపోయి, ఇందాక నేను మొదట ఒక మాట చెప్పాను, గాడ్ ఈజ్ గోయింగ్ టు విజిట్ యూ ఇన్ ద డార్కెస్ట్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో బహుహీన స్థితిలో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు, కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఏ దిక్కు లేనప్పుడు, ఎటు తిరిగి ప్రార్థన చేయాలో చెప్పిన మీకు తెలియనప్పుడు, ఎవరిని అడగాలో తెలియనప్పుడు, ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో నువ్వు అష్టదిగ్బంధమైనప్పుడు, అష్టదిగ్బంధం అంటే మీకు తెలుస్తుందా? అన్ని దిక్కుల నుంచి నీకు అపాయమే కనిపించినప్పుడు, ఎటు చూసినను అపాయం, ఎటు చూసినా నీకు పోరాటం, ఎటు చూసిన కష్టం, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీవు కానీ ఆయన తట్టు తిరిగి, గోడ తట్టు తిరిగి నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, గాడ్ ఈజ్ గోయింగ్ టు టర్న్ టు యువర్స్ యూ. నీ వైపు ఆయన తిరిగేటటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఆయన తట్టు తిరగాలి. వీళ్ళంట ఇజ్రాయేలీలు తరమబడ్డారు, కొట్టబడ్డారు. యేసు ప్రభు తర్వాత సిలువలో శ్రమలు అనుభవించాడు, కానీ యేసు ప్రభు కన్నా ముందే ఇజ్రాయేలీలు తరమబడ్డారు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుంటూ ఉంటాం. అతనిని బాయిపరచబడను, దోషములను బట్టి పడెను. ఆయనకి ఇష్టం ఆయన అంట. చూడమ్మా, ఆయన నలుగుగొట్టుట ఆయనకి ఇష్టం. ఆయన మీకు ఒక విషయం చెప్పిన, ఇజ్రాయేలీలు నలుగుగొట్టబడ్డారు. చాలామంది ఏం చెప్తారంటే, ఇజ్రాయేలీలు పడినటువంటి శ్రమలు ఎవరు పడలేరు. 6 లక్షల మందిని గంధకపు ఛాంబర్స్లో పెట్టి చంపేశారు, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో. వాళ్ళ ఫొటోస్ మీకు నెట్లో దొరుకుతాయి. ఆహారం లేక స్కిన్ అండ్ బోన్స్కి స్కిన్ అంటుకుపోయినటువంటి పరిస్థితి నాజీ మూమెంట్లో జరిగింది. చాలామందికి తలలు నరికారు, చాలామందిని గంధకాలు పెట్టి కాల్చారు. వారిని నలగొట్టడం దేవునికి ఇష్టమైంది. వారిని నలగొట్టాడు కాబట్టి మనకి ఈరోజు రక్షణ వచ్చింది. ఆయనను నలగొట్టాడు, అందుకని మనకి సిలువలో రక్షణ వచ్చింది. దేవుడు వారిని దర్శించాడు. దీనస్థితిలో ఉన్నప్పుడు, గానుగు చాటున ఉన్నప్పుడు దూత ఆయన తట్టు తిరిగి అనేటటువంటి మాటను ఇందాక నేను జ్ఞాపకం చేశాను. మూడవదిగా మీకు ఇంకొక మాట నేను చూపించి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం. ఇది అద్భుతమైనటువంటి మాట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఈ వచన భాగంలో ఉన్న 2 భాగాలు మీకు చూపిస్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు నాకు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఆయన యాక్సిడెంట్ అయితే మాంసం బోన్ బయటకు వస్తుందండి. లోపల బోన్లన్నీ ఇరిగిపోయినాయి. మాంసం బయటకు వచ్చింది. ఇంకా అతను ముఖం కూడా ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆ తర్వాత సర్వైవ్ అయిన తర్వాత కృతజ్ఞత కూటికి పెట్టుకుని ఆయనకి ఎప్పటికీ కూడా యాక్సిడెంట్ అయినప్పుడు 3 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడంట భయంకరమైన కళ్ళు వచ్చినాయి. భయంకరమైన కళ్ళు. ఎందుకంటే బాడీ అంతా చీల్చేశారన్నమాట. బోను ఫ్లష్ విడిపోయింది. ఆయన చెప్తున్నాడు, ఒక 3 సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి కళలు అతన్ని వెంటాడేయట. ఆ కళ వస్తే రాత్రి తుళ్ళుపడి లెగిసేవాడంట ఆయన. కృతజ్ఞత కూటి పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకుంటే వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. అప్పుడు ప్రభు ఈ మాటను చూపించాడు. మీకు ఈ మాటను నేను చూపిస్తాను. మీ జీవితంలో పీడకళ్ళు ఉంటాయి. మీ జీవితంలో చేయి కాలిన పరిస్థితి ఉంటుంది, నష్టపోయిన పరిస్థితి ఉంటుంది, బహుభయంకరమైనటువంటి చీకటి ఉంటుంది, బహుభయంకరమైనటువంటి హీన స్థితి ఉంటుంది. వాటిని గుర్తు చేసినప్పుడు ఏమవుద్దంటే మీకు ఒళ్ళు జలదరిస్తుంది. మరలా ఈ గుర్తొస్తే
నాకు భయమేస్తుందండి అని చెప్తారు. ఆ దినాలు గుర్తొస్తే భయమేస్తుందండి అని చెప్తారు కదా. ఇప్పుడు మీకు వాక్యం అర్థమవుతుందని నీ మాటలు చెప్తా ఉన్నాను. 19వ వచనం, నా శ్రమను, 3వ అధ్యాయం 19వ వచనం విలాప వాక్యాలు. నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాసిపత్రిని, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 19వ వచనం. నే మా జ్ఞాపకము చేసుకునము, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకముంచుకొని చేసుకొని నాలో కృంగిపోతుని. అది నీకింకను జ్ఞాపకం ఉన్నది కదా. 20వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇది అద్భుతమైనటువంటి మెసేజ్. 20వ వచనంలో ఏం చెప్తున్నాడు తెలుసా? నేను వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వేటిని భయంకరమైన పరిస్థితులు. ఇర్మియా ప్రవక్తను ఏం చేశారంటే, బ్రతికుండగానే బురద ఉన్నటువంటి నూతులు వాడేశారు. మీరు ఇర్మియా గ్రంథంలో రాసి ఉంటుంది, 36వ అధ్యాయం అనుకుంటా, 38:6, 36. భయంకరమైన గూతులు పాడేస్తే తినడానికి తిండి లేదు, ఆహారం లేదు. ఇర్మియా బురదలో ఉండిపోయాడు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఏమన్నారంటే, ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఆకలితో చచ్చిపోతే మన దేశానికి అరిష్టం, మనకి మంచిది కాదు, మీరు వెళ్ళి అతను బయటికి లాగండి అంటే, ఆ బురద కలిగినటువంటి నీళ్లు లేవు, బురద ఉంది, అందులోంచి బయటికి ఇర్మియాని లాగారు. బయటికి తీసుకొచ్చి యెరూషలేములో చెరసాలలో పెట్టారు. ఇర్మియా చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇర్మియా ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? నేను బాగా మళ్ళీ చదువుతున్నాను చూడండి. 28 ఎడతెక్క ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని అనేటటువంటి మాటని మీరు అండర్లైన్ చేసుకోండి. వాటిని, నీ దీనస్థితిని, నీ భయంకరమైనటువంటి శ్రమ దినాన్ని, నువ్వు పడిపోయినటువంటి దినాన్ని, నువ్వు ఆకలితో ఉన్నటువంటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అతనికి నాలో కృంగి ఉన్నది. తర్వాత వచనం నేను చెప్పి ఇక్కడి నుంచి బయటకు వచ్చాను. 21వ వచనం, నేను దీనిని జ్ఞాపకం చేసుకోనుగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచును గనుక మనము నిర్మూలం కాలేదు. ఈ వాక్యంలో గొప్ప అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం కృంగిపోతుంది. వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం ఏమవుతుందంట? నేను దీనిని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. అదేంటి తెలుసా? నువ్వు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు దుఃఖపడ్డం కాదు, ఆయన కృప కలిగినటువంటి వాడు, నిన్ను లేవనెత్తేటటువంటి వాడు. యువర్ డార్కెస్ట్ టైమ్స్, నీ జీవితంలో బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దర్శించేటటువంటి వాడు. ఇందాక రూతు గ్రంథం 1:6 వచనం చూసాం. తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు ఆయన వారిని దర్శించనని. ఇన్ యువర్ హంగర్, ఇన్ యువర్ థర్స్ట్, నీ ఆకలిలో దప్పికలో ఇజ్రాయేలుని ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు. వారు కష్టంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు. వారు తెగులుతో చనిపోతున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు. వారు దాహముగా ఉన్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడు. నీ జీవితాలను నేను దర్శించడానికి ఆయన ఇష్టపడేటటువంటి వాడు. నెహెమ్యా గురించి కూడా నేను చెప్పాను. ఈ రాత్రి నేను చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నీ ప్రార్థనలో ఏముండాలంటే, నీ హృదయ గర్వాన్ని తీసేసేటటువంటి స్థితి ఉండాలి. తమను తాము తగ్గించుకునేటటువంటి స్థితి ఉండాలి. నా యథార్థమైనటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోమని గోడ తట్టు తిరిగి ప్రార్థించేటటువంటి హిజ్కియా మనసు కలిగి ఉండాలి. ఇంకా ఏముండాలి తెలుసా? నీ ప్రార్థనలో సంపూర్ణమైనటువంటి సమర్పణ ఉండాలి. సమర్పణ చెప్పేశాను కదా, త్యాగం గురించి చెప్తాను, క్లోజ్ చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో నీ గొప్ప విజయం వచ్చింది వాళ్ళకి. ఆ విజయానికి కారణం ఏంటంటే, వారి జీవితంలో ఒక బలియాగాన్ని అర్పించారు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయం కూడా అద్భుతమైనటువంటి అధ్యాయం. చాలాసార్లు ఇక్కడికి వస్తూ ఉంటాం. చూడండి 6వ వచనం, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి
ఆ దినమున ఉపవాసం ఉండి మేము యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు న్యాయము తీర్చుచుండెను. తర్వాత ఏమైంది తెలుసా? 8వ వచనం. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోంచి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలుకు మనవి చేసిరి. సమూయేలు ఏం చేశాడు చూడండి, 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిని అర్పించి ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. నేను ఈ మాటలే చెప్తా ఉన్నాను. గోడ తట్టు తిరిగి హిజ్కియా ప్రార్థిస్తే దేవుడు తన ప్రార్థనను ఆలకించాడు. కన్నీటితో సంపూర్ణ సమర్పణతో హన్నా ప్రార్థన చేస్తే యెహోవా ఆమె ప్రార్థనను ఆలకించాడు. ఇక్కడ సమూయేలు గురించి ఏం రాయబడుతుందంటే, ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు? ఏడో అధ్యాయంలో ఆయన యొక్క గొర్రె పిల్లను తీసుకుని వచ్చి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షం యెహోవా ప్రార్థన చేయగా యెహోవా ప్రార్థనని అంగీకరించాను. నీ ప్రార్థనలు ఏముండాలంటే సంపూర్ణమైన సమర్పణ ఉండాలి. నీ ప్రార్థనలో బలి ఉండాలి. నీ ప్రార్థనలో బలియాగం ఉండాలి. వితౌట్ సాక్రిఫైస్, బలియాగం లేకుండా నువ్వేది దేవుని నుంచి పొందుకోలేవు. వెల చెల్లించకుండా ఏది దేవుని నుంచి పొందుకోలేవు. నువ్వు వెల చెల్లించేవారిగా ఉండాలి. నీవు నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ ధనాన్ని దేవునికి ఇవ్వాలి. గోడ తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు వెల చెల్లిస్తే దేవుడు 100 60 దేవుడు హిజ్కియాని ఎలా ఆశీర్వదించాడో దినవృత్తాంతాల గ్రంథంలో చూపించాను కదా. అత్యధికంగా నేను దీవించడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. నువ్వు స్వస్థపరచడానికి బడ్డ కోరుచున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు కోరుతున్నావా? యేసయ్య ఏమంటున్నాడు? నువ్వు స్వస్థపరచబడుతున్నావా అని అడిగితే అవును ప్రభువా అని చెప్తా అన్నాడు. అయితే ఏమన్నాడంటే, మేమందరం తోడు పెట్టుకుని వెళ్ళి నిన్ను ఆ బెతస్తా కోనేటి దగ్గర వేస్తామని చెప్పలా. అయితే నువ్వు నీ యొక్క పరుపునెత్తుకుని. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆ సందర్భంలో యేసు ప్రభు చేతితో సహాయం కూడా చేయలేదు ఆడికి. నువ్వు బ్రతక కోరుచున్నావా? నువ్వు బడగోరుచున్నావా? నీ పరుపునెత్తుకుని లేమని ప్రభు చెప్తా అన్నాడు. నీ జీవితాన్ని మార్చుకో, జీవన విధానాన్ని మార్చుకో, ప్రార్థించే విధానాన్ని మార్చుకో. గోడ తట్టి తిరిగి హిజ్కియా ప్రార్థించు. మన పడకనెత్తుకుని లెగుద్దామా? ఒకసారి నిలబడదామా? మనం లేచి ప్రభు దగ్గరికి వద్దామా? నేను కొద్ది నిమిషాలు ప్రార్థనలు నేర్పించి ముగిస్తాను. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం. నీవు ఆశీర్వదించబడగోరుతున్నావా? నువ్వు విడుదల పొందగోరుతున్నావా? నువ్వు స్వస్థపరచగోరుతున్నావా?